హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. వంకాయ ఫ్రైని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఉల్లి కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారాక ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, రైస్ ఐటమ్స్ చాలా చేసి పెట్టానండి, కానీ నాకు రీచ్ రావట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు రీచ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలి. వీటిని ముందుగా మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి, లేకపోతే కండ్రెక్కిపోతాయి. నేను ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకొని మీకు ఫ్రై చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసాక కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా ముక్కలకు బాగా పట్టాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. సరే, ముక్క పాలంగా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకొని బాగా ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పొడి లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్ట్గా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.